ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 22వ వచనం. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచెనని చెప్పగా. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఒకానొక సమయంలో ఒక శతాధిపతి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చారు. ఆయనకి ఒక కుమార్తె ఉన్నది. ఆ కుమార్తె రోగి అయి చావసిద్ధమై ఉంది. ఆమె బాగుపడుట కొరకై ఆమె నిమిత్తం యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. బదుకుడా, నా కుమార్తె చావసిద్ధమై ఉంది, నీవు వచ్చి నా కుమార్తె మీద చేతులుంచితే ఆమె బాగుపడిద్దయ్యా, నా ఇంటికి రండి అని యేసయ్యను ఆహ్వానించారు. యేసుక్రీస్తు ప్రభు ఆ శతాధిపతి యాయిరు గారి ఇంటికి వెళుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు, ఆయన శిష్యులు, యాయిరు గారు మరికొంతమంది నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఒక గ్రామంలో ఒక స్త్రీ ఉంది. ఆమె రక్తస్రావ రోగముతో బాధపడుతుంది. అయితే ఆమె అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళింది, చాలా ధనాన్ని ఖర్చు పెట్టింది. ఎక్కడికి వెళ్ళినా ఆమె రోగం తగ్గలేదు. వాక్యంలో రాయబడి ఉంది, ఆమె అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళి చాలా తిప్పలు పడ్డది, చాలా ధనాన్ని ఖర్చు పెట్టింది, అయినను బాగుపడలేదు. చింతతో వేదనతో బాధపడుతూ ఉంది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఒకవేళ బలహీనుడిగా ఉన్నావేమో, చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళావేమో, చాలా ధనాన్ని ఖర్చు పెట్టేవేమో, ఎక్కడికి వెళ్ళినా స్వస్థత లేక, ఆరోగ్యం లేక, చింతాక్రాంతుడవై వేదన చెందుతున్నావేమో, ఈరోజు ఈ మాటలను జాగ్రత్తగా విను. ఆ స్త్రీ కూడా చాలా ధనాన్ని ఖర్చు పెట్టి ఇక ఆమె జీవితంలో స్వస్థత లేదు. కుటుంబీకులకు కూడా చాలా విసుగొచ్చింది. భర్త కానీ, బిడ్డలు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ ఎవరు ఆమె దగ్గరికి రావడం లేదు. కారణం ఏమిటి అని అడిగితే, ఆ రోగము చేత ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 12 సంవత్సరాల బట్టి ఆమె వేదన చెందుతూ ఉంది. ఆమె అనుకుంటుంది, ఇక నా జీవితం అయిపోయింది, నా జీవితంలో నేను ఇక బాగుపడలేను. తన జీవితం మీద ఆశలు వదులుకుంది, సమాజంలోకి వెళ్ళలేకపోతుంది, చింతపడుతూ నలిగిపోతూ ఉంది. అటువంటి సమయంలో ఒక వార్త వినబడుతుంది, యేసయ్య ఈ గ్రామానికి వచ్చాడు అని. ఆ వార్త విన్నది, యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసముంచింది. ఆమె ఒక మాట అనుకుంటుంది, నేను త్వరగా లేస్తాను, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్తాను, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు, నేను బాగుపడతాను అని అనుకుంది. అలా అనుకోవడానికి కారణం, యేసును గూర్చి ఆమె విన్నది. వినుట వలన విశ్వాసం కలిగింది. యేసయ్య అనేక రోగులను బాగు చేశాడు, కుష్ఠరోగులను బాగు చేశారు, గ్రుడ్డి వారికి కన్నులు ఇచ్చారు, కుంటి వారికి కాళ్ళు ఇచ్చారు, చాంద్ర రోగులను బాగు చేశారు, చనిపోయిన వారిని లేపారు. ఇంతమందిని బాగు చేస్తున్న ప్రభు నన్ను కూడా బాగు చేస్తాడు, నాకు ఆరోగ్యం ఇస్తాడు, ఈ రక్తస్రావ రోగము నుండి ఆయన నన్ను విడిపిస్తాడని ధైర్యముతో, విశ్వాసముతో యేసుక్రీస్తు ప్రభు ఆ జన సమూహాలు వెళ్ళిపోతూ ఉంటే వెనుకగా వెళ్ళింది. యేసయ్య వస్త్రపు చెంగును ముట్టుకుంది. వాక్యంలో రాయబడిన మాట, వెంటనే ఆమె రక్తధార కట్టెను. వెంటనే బాగుపడిపోయింది. బాగుపడినటువంటి ఆమెతో యేసు ప్రభు ఒక అద్భుతమైన మాట చెప్తున్నారు. ఏమిటి ఆ మాట నేను అడిగితే, కుమారి,
ధైర్యము తెచ్చుకో, నీ విశ్వాసము నిన్ను బాగు చేశాను. ప్రియ దేవుని బిడ్డలారా, ధైర్యము చెడిపోయినటువంటి ఆమె, కృంగిపోయినటువంటి ఆమె, భయపడుతున్నటువంటి ఆమె, జీవితం మీద ఆశ వదులుకున్నటువంటి ఆమె బాగుపడ్డానికి కారణం ఏమిటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచడం. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఆరోగ్యాన్ని బట్టి కానీ, నీ వ్యాపారాన్ని బట్టి కానీ, నీ కుటుంబాన్ని బట్టి కానీ, నీ బిడ్డలను బట్టి కానీ ఒకవేళ నీ జీవితంలో ధైర్యాన్ని కోల్పోయేవేమో, ధైర్యాన్ని విడిచిపెట్టేవేమో, అయిపోయినాయి మా జీవితాలు అనుకుంటున్నావేమో, కృంగిన పరిస్థితులలో ఉన్నావేమో, ఇక ఏ పరిస్థితుల్లోనూ మేము బయట పడలేమని ఒకవేళ వేదన చెందుతున్నావేమో, ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు యందు నీవు విశ్వాసం ఉంచగలిగితే నువ్వు ఏ పరిస్థితులలో ఉన్నావో ఆ పరిస్థితుల్లో నుండి యేసయ్య నిన్ను బయటికి తీసుకొస్తారు. నీకున్న సమస్యల నుండి, నీకున్న బలహీనతల నుండి, నీ ఇబ్బందులలో నుండి, నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో కూడా యేసయ్య గొప్ప కార్యాలు చేస్తారు. ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఎందుకనగా ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మార్తతో యేసు ప్రభు అన్నారు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అని. ఆయన్ని నమ్మినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. వాక్యంలో రాయబడి ఉంది, ఆమె బాగుపడటానికి కారణం దేవుని యందు విశ్వాసం ఉంచింది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచండి. ఎందుకనగా విశ్వాసము లేకపోతే దేవునికి ఇష్టలుగా మనం ఉండలేం. హెబ్రీయులకు రాసిన పత్రికలు రాయబడి ఉంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని వాక్యంలో రాయబడి ఉంది. విశ్వాసం ఉంచుట ద్వారా రోగులు బాగుపడతారు. విశ్వాసము ద్వారా రక్షణ కలిగిద్ది. విశ్వాసము ద్వారా నిత్య జీవములో ప్రవేశిస్తాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యందు మీరు కూడా విశ్వాసం ఉంచండి. మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అలా గొప్ప కార్యాలు జరుగునట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా యేసయ్య నీకు వందనాలు. అయా, రక్తస్రావ రోగపు స్త్రీ బాగుపడ్డానికి కారణం ఆమె నిన్ను గూర్చి విన్నది, నీ యందు విశ్వాసం ఉంచింది. ఈరోజు ఈ మాటలు వింటున్న బిడలలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే రోగులుగా ఉన్నారో, ఎవరైతే సమస్యలలో ఉన్నారో, ఎవరైతే జీవితం మీద ఆశలు వదులుకున్నారో, ఎవరైతే చింతాక్రాంతులుగా ఉన్నారో, అయ్యా ఆ కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. ఈరోజే నీ బిడ్డలు నీ యందు విశ్వాసం ఉంచుతున్నారు. విశ్వాసం ఉంచుట ద్వారా గొప్ప కార్యాలు చేస్తానని వాగ్దానం ఇచ్చారు. నీ బిడ్డల జీవితాలలో నీ కార్యము జరుగునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో యేసు నామములో స్వస్థత కలుగునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. నీ కార్యాలు జరిగించండి. నీ బిడ్డల జీవితాల్లో మేలు కలుగు చేయండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. బంధకములో ఉన్నానయా, యత్నించి ఓడితిని, నిజ స్వాతంత్రమునిచ్చే దేవా, సంపూర్ణ విడుదల దయచేయుమా, విడువను దేవా.